హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. గజానుని జలప్రవేశం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా 9 రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడు వడివడిగా గంగమ్మ ఒడికి చేరుకుంటూ ఉన్నారు. అసలు ఈ 9 రోజులు పూజలందుకున్న గణనాథుడిని అసలు నిమజ్జనం ఎందుకు చేయాలి, ఈ జలప్రవేశం నిమజ్జనం చేయించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, వీటన్నిటి గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు. అలాగే వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. గణపతికి సంబంధించిన చక్కని సంకీర్తనలు ఆలపించేందుకు మరొకరు మనతో ఉన్నారు. SGS నామ సంకీర్తన విభావరి నుండి శ్రీవర్షిణి. మరి ఇరువురికి కూడా కార్యక్రమానికి స్వాగతం పలికేద్దాం. స్వాగతం అండి ఇరువురికి కూడా. అలాగే నమస్కారం శర్మ గారు. శర్మ గారు, మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే ప్రతి ఒక్కరం హిందూ సంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితిని ఎంత ఘనంగా జరుపుకుంటారో ఈ నిమజ్జనోత్సవాన్ని కూడా అంతే అట్టహాసంగా అత్యద్భుతంగా భక్తి శ్రద్ధలతో జరుపుతూ ఉంటారు. అసలు దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటి? 9 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి గణనాథుడిని అసలు నిమజ్జనం ఎందుకు చేయాలి? శ్రీ మహాగణాధిపతయే నమో నమః. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున మనము వినాయక చతుర్థి అనేటువంటి పర్వదినాన్ని దేశమంతా కూడా ఆసేతు హిమాచలంలో ఉండేటువంటి సనాతన ధర్మంలో ఉండేటువంటి వాళ్ళంతా ఆచరిస్తారు. చవితి నుంచి త్రయోదశి వరకు నవరాత్రులు ఆచరిస్తాం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇది ఉదయమే పూజనేమో అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కాదు, ఇవి గణపతి నవరాత్రోత్సవములు అంటాం కదా. ఉదయం పూజ కంటే కూడా రాత్రి పూజ ప్రధానం కనుక 9 రాత్రులు ప్రధానం. 9వ రోజే ఉద్వాసన చేస్తూ ఉంటారనమాట. 9వ రోజే ఉద్వాసన చేస్తే గణపతికి 8 రాత్రుల ఉపచారాలు మాత్రమే అయినట్టుగా లెక్క. ఇవి చిన్న సూక్ష్మమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 9 రాత్రులు గణపతి ఆరాధన జరిగిన తర్వాత 10వ రోజున త్రయోదశి రోజున ఉద్వాసన అనేటువంటి చేస్తారు. చతుర్దశి రోజున గణపతిని భక్తజనులందరూ కూడా మేళ తాళాలతో భక్తి పారవశ్యంతో ఆటపాటలతో కోలాహలంగా స్వామివారిని ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆ గ్రామం అంతా కూడా ఊరేగింపు చేసి స్వామివారిని మంచి శుద్ధమైనటువంటి పరిశుభ్రమైన నీళ్ళల్లో నిమజ్జనం చేస్తాం. ఈ చతుర్దశి రోజున అనంత చతుర్దశి పర్వదినం అనేటువంటి ఒక పర్వదినం కూడా ఉంటుంది. ఇక్కడ చతుర్దశి రోజున మనం నిమజ్జనం చేస్తూ ఉన్నాం కదా. చవితి తిథి గణపతి అధిపతి. చవితి తిథికి చతుర్దశి తిథికి ఎవరు అధిపతి? ఆయన తండ్రి పరమేశ్వరుడు అధిపతి. చవితి తిథి గణపతి అధిపతి అయితే చతుర్దశి తిథికి పరమేశ్వరుడు అధిపతి. అలా పరమేశ్వరుడు ఆధిపత్యంగా ఉన్నటువంటి చతుర్దశి రోజున గణపతిని భక్తజనులందరూ కలిసి భక్తి పారవశ్యంతో నిమజ్జనం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు నిమజ్జనం చేయాలి అంటే ప్రకృతి నుంచి వచ్చినటువంటి వాడు గణపతి. పార్వతీదేవి సున్నిపిండిని గణపతి ఒక ప్రతిమగా తయారు చేసి దానికి ప్రాణం పోసింది. అది ప్రకృతి నుంచి ఉద్భవించినటువంటి ఒక వస్తువు నుంచి గణపతికి ప్రాణం పోసింది. మనమంతా ఏం చేస్తున్నాం? భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ఇప్పుడైతే పిచ్చి పిచ్చి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వినాయకులను తయారు చేస్తున్నారు. అవేవి కూడా పూజకు అర్హత సంపాదించుకున్నవి కావు. గణపతి విగ్రహాన్ని ఏ విధంగా తయారు చేయాలి అంటే పూడిక తీసిన చెరువుల పుడమిని ప్రేమగా తెచ్చి పుట్టమన్ను నేరి తెచ్చి పురహర సుత నిన్ను తీర్చి అంటారు. పూడిక తీసినటువంటి చెరువుల్లో నుంచి ఒండ్రు మట్టిని లేదా పుట్టమన్నును తీసుకుని వచ్చి ఆ మట్టితో గణపతిని తయారు చేయాలి. అలా ఒండ్రు మట్టితో కానీ పుట్టమన్నుతో కానీ గణపతిని తయారు చేసిన తర్వాత 9 రాత్రులు గణపతిని చక్కగా పూజిస్తాం. ఈ పూజలో మనము ప్రధానంగా ఉపయోగించేటువంటి పూజా వస్తువులు ఏంటి? 21 రక పత్రాలు. మనమంతా ఏం చేస్తున్నామనంటే ఈ ఏకవింశతి పత్రాలు అంటే 21 పత్రాలు, మాచీపత్రము, బృహతీపత్రము, వర్కపత్రము, భృంగరాజపత్రము, ఇలా
21 రకాల పత్రాలు ఉన్నాయిగా. ఈ పత్రాలతో మనమంతా ఏం చేస్తున్నాము? కేవలం వినాయక చవితి రోజున మాత్రమే పూజిస్తున్నాం. మిగతా రోజులు 9 రోజులు పెడుతున్నారు. 9 రోజుల్లో ఇంకా ఆ పత్రి పూజ అనేటువంటిది ఆచరించరు. 4 పుష్పాలు పెడతారు, పూలమాలలు వేస్తారు. కానీ వినాయక నవరాత్రి ఉత్సవం ప్రకారము, నవరాత్రి కల్పం ప్రకారము భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ఏ విధంగా అయితే 21 పత్రాలతో పుష్పాలతో పూజ చేశారో అలా 9 రోజులు కూడా ఆయా పత్రాలతో పూజించాలి అని చెప్పారు. ఇలా 21 రకాల పత్రాలతో పూజించిన తర్వాత 9 రాత్రులు పూజ అయిన తర్వాత ఈ పత్రాలన్నీ కూడా గణపతి పైన పేరుకుపోయేట్టుగా వేసుకుంటూ వెళ్ళకూడదు. ఈరోజు 21 రకాల పత్రాలతో పూజించాం. రేపు ఉదయం ఆ పత్రాలన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని నిర్మాల్యము అంటారు. నిర్మాల్యం ఎప్పుడూ కూడా భగవంతుని మీద ఉండకూడదు. భగవంతుని మీద నిర్మాల్యం ఉంది అని అంటే ఒక మేరు పర్వతము భగవంతుని మీద ఉన్నంత భారంగా భగవంతుడు భావిస్తాడట. నిర్మాల్యం అనేటువంటిది మీరు నిన్న వాడినటువంటి ఒక తులసి దళమో మారేడు దళమో ఈరోజు కూడా భగవంతుని మీద ఉంచారనుకోండి, దాన్ని నిర్మాల్యం అంటాము. ఆ నిర్మాల్యం మీరు ఈరోజు కూడా తీయకపోతే దాని యొక్క బరువు, అది పాత్రమే అయినప్పటికీ కూడా అది మేరు పర్వతం అంత బరువుగా భావిస్తాడట భగవంతుడు. కనుక నిర్మాల్యం అనేటువంటిది అంత దోషం. మరుసటి రోజున 21 రకాల పత్రాలు పుష్పాలు తీసి పక్కన పెట్టుకొని మరుసటి రోజున మళ్ళీ 21 రకాల పత్రాలతో పూజించాలి. 9 రాత్రులు ఇలా పూజించిన తర్వాత గణపతిని భక్తులందరూ కూడా కలిసి ఆటపాటలతో సంగీత సాంప్రదాయమైనటువంటి నృత్యాలు చేసుకుంటూ గణపతిని తీసుకువెళ్ళి గణపతి విగ్రహంతో పాటుగా ఈ పూజించినటువంటి పత్రాలు ఉన్నాయిగా వీటన్నింటినీ నీళ్ళలో నిక్షేపం చేస్తారు, నిమజ్జనం చేస్తారు. గణపతిని ఇలా నీళ్ళల్లో నిమజ్జనం చేసి ఈ పత్రాలన్నీ కూడా నిమజ్జనం చేయడం వెనకాలనే అసలైనటువంటి సైద్ధాంతికమైనటువంటి ఒక రహస్యము దాగి ఉంది. ఏంటండి అది? అది అందరూ తెలుసుకోవాల్సినటువంటిది. భాద్రపద మాసంలో మనం వినాయకుడిని పూజిస్తున్నాం కదా. శ్రావణ మాసం నుంచి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. అంటే శ్రావణ మాసం నుంచి జలాశయాల్లో కొత్త నీరు ప్రవేశిస్తుంది. కొత్త నీరు ఆరోగ్యానికి ప్రమాదకరం. ఈ కొత్త నీరు అనేటువంటిది ఇప్పుడైతే కనుక రకరకాల ఫిల్టర్లతో మనము వాటిని ప్యూరిఫికేషన్ చేసుకుంటూ ఉన్నాం. వెనుకటి కాలంలో ఇలాంటి ఫిల్టర్లు ఎక్కడివి? మరి ఫిల్టర్లు లేకుండా వాళ్ళు ఇలా కలుషితమైనటువంటి జలము, మరి అప్పట్లో అందరూ కూడా నదీ జలం పైన ఆధారపడేటువంటి వారు కదా. తాగడానికి కానీ, ఆహారానికే కానివ్వండి, సేద్యానికి కానివ్వండి, స్నానానికే కానివ్వండి, నదీ జలాలపైన ఆధారపడేటువంటి వారుగా. నదీ జలాల్లో శ్రావణ మాసం నుంచి వచ్చినటువంటి కొత్త నీరు అనారోగ్యాన్ని కలిగించేటువంటిది కనుక మరి ఆ నీరుని ఏ విధంగా శుద్ధి చేయాలి అంటే ఇదిగో 21 రకాల పత్రాలు ఆ నీళ్ళల్లో వేయడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఔషధాలన్నీ కూడా ఆ నీళ్ళల్లో నిక్షిప్తమై మిళితమై ఆ నీళ్ళన్నీ కూడా ప్రవాహము ద్వారా ఆ నీళ్ళన్నీ కూడా ఒక సైకిల్గా మారి అవి ప్యూరిఫికేషన్ అయ్యేటువంటివి. తద్వారా 21 రకాల పత్రాలతో గణపతిని పూజించి చతుర్దశి రోజున ఆయన తండ్రి తిథి అయినటువంటి ఈ రోజున ప్రకృతి నుంచి సంపాదించినటువంటి గణపతిని మళ్ళీ ప్రకృతిలో కలిపేస్తూ నీటిని సామాజికంగా ఉపయోగపడేటువంటి విధంగా నీటిని ప్యూరిఫికేషన్ చేసుకునేటువంటి ఒక ఆంతర్యం కలిగినటువంటి రహస్యమే వినాయక నిమజ్జనం వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యం వెనకాల ఉన్నటువంటి సామాజికమైనటువంటి కోణం ఇది. చాలా చక్కగా వివరించారు శర్మ గారు. మరి శ్రీవర్షిని గణపతికి సంబంధించిన చక్కని సంకీర్తనను ఆలపిస్తావు మా కోసం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం. శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం. భక్తాళి పోషకం భవసుతం వినాయకం. భక్తాది పోషకం భవసుతం వినాయకం. భక్తి ముక్తి ప్రదం భూషితాంగం రక్తపదాంబుజం భావయామి.
भक्तिमुक्तिप्रदं भूषिताङ्गं रक्तपदाम्बुजं भावयामि भावयामि भावयामि। చాలా చక్కగా పాడేవమ్మ శ్రీవర్షిణి శర్మ గారు. మరి మనం ఈ వసంత నవరాత్రులు కావచ్చు, వారాహి నవరాత్రులు కావచ్చు, దేవి నవరాత్రులు కావచ్చు, మన గణపతి నవరాత్రులు కావచ్చు, అంటే నవరాత్రులు మాత్రమే ఎందుకు చేస్తారు? అసలు ఈ 9 అనే సంఖ్యకి ఉన్న మహత్యం ఏంటి, ఆంతర్యం ఏంటి దీని వెనుకున్నది? సంఖ్యాశాస్త్రం ప్రకారము చూసుకున్నా కానీ, ఇటు ఆధ్యాత్మిక కోణంలో చూసుకున్నా కానీ 9ని పూర్ణ సంఖ్య అంటారు. ఇప్పుడు సింగిల్ డిజిట్స్లో పెద్ద సంఖ్య ఏదమ్మా? 9. ఆ విధంగా 9 పూర్ణ సంఖ్య, అది ప్రధాన సంఖ్యగా భావిస్తారు. మీరు అలా ఈ సంఖ్యలను పెంచుకుంటూ పోయినప్పటికి కూడా 2 సంఖ్యల్లో 9 వచ్చేట్టుగా, అంటే 27, తర్వాత 36, తర్వాత 45, తర్వాత 54, 63, 72, 81, తర్వాత 9, 108, ఇలా చివరికి సంఖ్య పూర్ణ సంఖ్య అయ్యేట్టుగా 9ని పూర్ణ సంఖ్యగా భావిస్తారు. ఎట్లా అనంటే ఇప్పుడు మనకి 27 నక్షత్రాలు ఉన్నాయిగా. భూమి మీద పుట్టినటువంటి ఏ మానవుడైనా కానీ ఆ 27 నక్షత్రాలనే పుట్టాలి. ఈ 27 నక్షత్రాలకి కూడా 4 పాదాలు ఉంటాయి ఒక్కో నక్షత్రానికి. అశ్విని నక్షత్రానికి 4 పాదాలు, చోచే చోళ అశ్విని. భరణి నక్షత్రానికి 4 పాదాలు, లీలు లేలో భరణి. కృత్తికకు 4 పాదాలు, ఆ ఈ ఓ ఏ కృత్తిక. ఇట్లా రేవతి వరకు కూడా దే దోచాచి రేవతి. అంటే ఏ నక్షత్రానికైనా కానీ 4 పాదాలు ఉంటాయి. మొత్తం 27 నక్షత్రాలు. నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 27 నక్షత్రాలకు ఉన్నటువంటి మొత్తం పాదాలు ఎన్ని? 4 × 27 108. 108 మళ్ళీ పూర్ణ సంఖ్య అవుతుందిగా. 1 + 0 + 8 9. మనము భగవంతుని ఆరాధన చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు అష్టోత్తర శతనామార్చన అంటూ చేస్తాం. అందులో ఉన్నటువంటి నామాలు ఎన్ని? 108, అంటే 9 పూర్ణ సంఖ్య. ఆ విధంగా మనకు ఆధ్యాత్మికతలో 9ని పూర్ణ సంఖ్యగా భావిస్తారు. కనుక మనం ఏది ఆచరించినప్పటికీ కూడా అది 9గా పూర్తయ్యేట్టుగా చూసుకుంటే మంచిది. అది 9 రోజులుగా కానివ్వండి, 9 అనుష్ఠానంగా కానివ్వండి, 9 జప సంఖ్యగా కానివ్వండి, అలా చూసుకుంటారనమాట. అందుకే ఇప్పుడు చూడండి, మానవుడు కూడా తల్లి గర్భంలో ఎన్ని మాసాలు ఉంటాడు? 9 మాసాలే ఉండాలి. లేదండి మేము చాలా శ్రీమంతులు, మేము 12 మాసాలు మోస్తామంటే కుదురుతుందా? కాదుగా. అది సృష్టి క్రమం అంతే. 9 మాసములు తర్వాత 9 మాసములు గర్భంలో ఉన్నటువంటి శిశువు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడు అవుతాడు. కొంతమంది పాపం 7వ నెలకో 8వ నెలకో పుడుతూ ఉంటారు. పూర్తిగా శరీరం అనేటువంటిది పరిపక్వం కాకుండా అంగవైకల్యంతో కానీ, లేకపోతే చాలా చిన్నగా కానీ పరిపక్వత సాధించకుండా పుడుతూ ఉంటారనమాట. అలా ఏదైనప్పటికీ కూడా 9 పూర్తి కావాలి. 9ని పూర్ణ సంఖ్య అందుకే భావిస్తారనమాట. ఆ విధంగానే మనము ఈ 9 రోజులు చేసేటువంటి ఆరాధన పూర్ణంగా భగవంతుడు స్వీకరిస్తాడు. మీరు నవరాత్రులు అనేటువంటి ఆచరణ అనేటువంటిది అందుకే ఏర్పడ్డది అనమాట. 9 రాత్రులు పూజించావా భగవంతుని యొక్క అనుగ్రహానికి నువ్వు పాత్రుడైనట్టే లెక్క అంటారు. కాశీఖండంలో కూడా మనకు ఒక మాట చెప్తారు. తల్లి గర్భంలో 9 మాసములు ఏ విధంగా అయితే జీవి ఉంటాడో అదేవిధంగా కాశీలో 9 మాసాలు ఎవరైతే నివాసం చేస్తారో వారికి జన్మరాహిత్యము అంటారు. కాశీలో 9 మాసాలు ఉండాలి అని చెప్తారు. 9 మాసాలు ఉండలేకపోయినా కనీసం 9 రాత్రులైనా కానీ అక్కడ నిద్ర చేయాలి అనేటువంటి ఒక ఆచరణ ఉందన్నమాట. అందుకే 9 నవరాత్రులు పూజించడం 9 అనేటువంటిది ప్రధానంగా ఆ ఉద్దేశంలో వాడతారు. చాలా చక్కగా వివరించారు శర్మ గారు. శ్రీవర్షిణి, మనొక గణపతి సంకీర్తన ఆలపిస్తావా మా కోసం? महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा
स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं मारकोटि प्रकाशं शान्तं मारकोटि प्रकाशं शान्तं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं पप्पमगमरि सरि सनि स पमगम पदनि सरि गम मरि सरि सनि पम सनि पमगमनि पमरि गमरि रि स सानि पमरि सनि सरि ग महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि సంకీర్తనని చాలా చక్కగా ఆలపించావు శ్రీవర్షిణి. అయితే శర్మ గారు, మనం ఇంట్లో పూజించుకునే గణపతిని, అది మట్టి విగ్రహం కావచ్చు, చిన్న చిన్న గణపతిని గణనాథుల్ని తెచ్చి పూజ చేసుకుంటూ ఉంటాము. చాలామందికి కూడా చాలా చక్కగా ఉన్నాడు స్వామి, ఇన్ని రోజులు పూజ చేసుకున్నాము, కానీ నిమజ్జనం చేయడానికి ప్రాణం ఒప్పడం లేదు అని అనుకుంటుంటారు ఇష్టం లేని వాళ్ళకి. మరి ఏమన్నా ప్రత్యామ్నాయం ఉందా అండి? మంచి ప్రశ్నమ్మ. మనము సామాజిక మాధ్యమాల్లో కూడా కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం. 3 రోజులే కానివ్వండి, 5 రోజులే కానివ్వండి, 9 రోజులే కానివ్వండి, ఇంట్లో చిన్న గణపతి విగ్రహం తీసుకొని వచ్చి ఆ ఇంట్లో పూజ చేసుకుంటారు. ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు చక్కగా శ్రద్ధగా పూజ చేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్నారులు ఈ గణపతితో ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ పూజ చేసినటువంటి ఆ 3 రోజులు 5 రోజులు తర్వాత నిమజ్జనానికి తీసుకొని పోతుంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు మన ఇంట్లో ఉన్నటువంటి గణపతిని అని. పెద్దలు చెప్తారు, గణపతిని మనం పూజ చేసాం కదా, ఇప్పుడు మనము నీళ్ళల్లో వేసేస్తామంటే ఆ సంఘటనని పిల్లలు జీర్ణించుకోలేకపోతారు. లేదు నిమజ్జనం చేయడానికి ససేమిరా అని వాళ్ళు ఒప్పుకోరు, బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అయితే ఇలా అందంగా ఉన్నటువంటి గణపతి విగ్రహం లేదు, పిల్లలు బాగా ముచ్చట పడుతున్నారు, ఇన్ని రోజులు పూజ చేశాం కదా, ఇంకా నిమజ్జనం చేయొద్దు అనేటువంటి ఆలోచన, ఇలాంటి కారణాల చేత ఇంకా మేము నిమజ్జనం చేయమండి, ఇంట్లోనే పెట్టుకుంటాము, మా గణపతిని మేము ఇలాగే పెట్టుకుంటాము అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. దానికి శాస్త్రం ఒప్పుకోలేదు. దానికి కారణం ఏంటి? ఈ అభిమానము, కోరికలు, వాంఛలు ఇవన్నీ కూడా శాశ్వతము కావు అని చెప్పుకోవడం కోసమే గణపతిని ఇలా 9 రోజులు పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేయడం. అదో కోణం అన్నమాట. ఈ శరీరానికి ఎంత అందంగా నువ్వు మేకప్ చేసుకున్నా, ఎన్ని ఆభరణాలు పెట్టుకున్నా, ఎన్ని పట్టు పీతాంబరాలు కట్టుకున్నా, చివరికి ఈ శరీరం అనేటువంటిది కూడా నశ్వరమే, నశించిపోయేటువంటిదే అనేటువంటిది ఈ విధంగా కూడా మనము తెలుసుకోవచ్చు.
ఇంత ఘనంగా పూజించినటువంటి గణపతిని చివరికి ప్రకృతి నుంచి తీసుకుని వచ్చినటువంటి గణపతిని ప్రకృతిలో కనిపిస్తున్నాము. ఈ పాంచభౌతికమైనటువంటి ప్రకృతి ద్వారా ఏర్పడినటువంటి ఈ శరీరం కూడా ప్రకృతిలో కలిసిపోయేటువంటిదే అనేటువంటిది ఒక రహస్యంగా దాగి ఉన్నటువంటి ఒక మెసేజ్ను, సందేశాన్ని మనం తెలుసుకొని ఈ అభిమానము, ఈ వాంఛలు అనేటువంటివి కూడా దూరంగా ఉంచుకోవాలి. కనుక గణపతి ఆరాధన చేసిన తర్వాత శాస్త్రం ప్రకారం ఖచ్చితంగా నిమజ్జనం చేసి తీరవలసిందే. దానికి పిల్లలు బాధపడుతున్నారు అనుకుంటే కనుక ఇంకేదైనా కానీ పూజకు సంబంధం లేకుండా ఏదైనా గణపతి ప్రతిమను తీసుకుని వచ్చి వాళ్ళను తృప్తిపరచడం కోసం మీరు పూజించారా ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి. లేదు మేమేదో ఆట వస్తువులాగా లేదా పిల్లలకు సంతోషపెట్టడానికి ఒక గణపతి ప్రతిమను కొనుక్కొని వచ్చాము, దాన్ని పూజించలేము అంటే పర్వాలేదు. అలా ఇంట్లో పూజ చేయకపోతే కనుక ఆ గణపతి విగ్రహాన్ని మీరు ఎప్పటికీ ఉంచుకోవచ్చు. మనము ఇంట్లో పంచలోహ విగ్రహాలు పెట్టుకుంటాం, వాటికి నిబంధన లేదు. వెండి విగ్రహాలు పెట్టుకుంటారు, నిబంధన లేదు. కేవలం వినాయక చతుర్థి రోజున పెట్టుకున్నటువంటి మట్టి ప్రతిమకు మాత్రమే ఖచ్చితంగా నిమజ్జనం చేసి తీరవాలి అనేటువంటిది నిబంధన. కనుక 9 రోజులు పెట్టుకున్నారా, 3 రోజులు పెట్టుకున్నారా, మీరు పూజించారా, పూజించిన తర్వాత నిమజ్జనం చేసి తీరవలసిందే. దాని మీద అభిమానం పెట్టుకుంటే అది సరిపోదు అనే విషయం గమనించుకోవాలి. చక్కని విషయాన్ని అందించారు శర్మ గారు. శ్రీవర్షిని మరొక సంకీర్తన. श्रीगणनाथं भजरे चित्तपराशक्तियुतं श्रीगणनाथं भजरे चित्तपराशक्तियुतं श्रीगणनाथं भजरे नागयज्ञसूत्रधरं नादलयानन्दकरं नागयज्ञसूत्रधरं नादलयानन्दकरं श्रीगणनाथं भजरे आगमादिसन्नुतम् अखिललोकपूजितम् आगमादिसन्नुतम् अखिललोकपूजितम् योगिशालिभावितं भोगिशायि सेवितं योगिशालिभावितं भोगिशायि सेवितं रागद्वेषादिरहितरमणीयहृदयमुदितं रागद्वेषादिरहितरमणीयहृदयमुदितं श्रीगुरुगुहसन्मुदितं चिन्मूलकमलस्थितं श्रीगुरुगुहसन्मुदितं चिन्मूलकमलस्थितं गमगरि सरि गमपनिदपम पसनि सरि गमरि गमगरि सानि दप मगरि सनि श्री गणनाथं भजरे चित्तपराशक्तियुतं श्रीगणनाथं भजरे. ఈ సంకీర్తనని కూడా చాలా చక్కగా ఆలపించావు శ్రీవర్షిని. శర్మ గారు, అసలు ఈ నిమజ్జనం అనే ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమైందండి? ఎప్పటి నుంచి గణపతి నవరాత్రి ఉత్సవములు అనేటువంటివి ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి మనకు ఈ నిమజ్జన కార్యక్రమం అనేటువంటిది ఉందమ్మా. దీనిని ప్రారంభంలో అయితే కనుక దేవాలయాల్లో ఆచరించేటువంటి వారు. అప్పట్లో ఒకే రోజున ఈ గణపతి ఉత్సవం అనేటువంటిది ఉండింది. ఆ రోజున పూజించినటువంటి గణపతిని మరుసటి రోజున నిమజ్జనం చేయమనేటువంటిది. అయితే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి కాలం అది. ఆ సమయంలో భారతీయులైనటువంటి వారు ఎవరూ కూడా
బహిరంగమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే కనుక వీళ్ళల్లో దేశభక్తి అనేటువంటిది, ఐకమత్యం అనేటువంటిది పెరిగి అది బ్రిటిష్ వారికి ప్రతికూలకంగా ప్రతిబద్ధకంగా మారుతుంది అనేటువంటి కోణంలో బ్రిటిష్ ప్రభుత్వం వారు భారతీయులు ఎవరూ కూడా సమాజంలో సామాజికమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేయడానికి వీలు లేదు, బహిరంగ ప్రదేశాలలో ఇలాంటి బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయడానికి వీలు లేదు అనేటువంటి ఒక నిబంధనని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అప్పట్లో ఇలాంటి కమ్యూనికేషన్లు లేవు కదా, నలుగురు కూర్చొని మాట్లాడుకుంటేనే కార్యాచరణ ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఒక కొలిక్కి వచ్చేటువంటిది. బ్రిటిష్ వారు ఇలాంటి నిబంధన పెట్టిన తర్వాత ప్రజలు కలుసుకోవడం అనేటువంటిది ఇబ్బందిగా మారినటువంటి కాలం అది. అలాంటి సమయంలో బాలగంగాధర్ తిలక్ గారు ఈ గణపతి ఉత్సవాలని 9 రోజుల పాటు బహిరంగ ప్రదేశాలలో చేయడానికి ఒక ప్రతిపాదన తీసుకుని వచ్చారు. దానికి 50 మంది హిందువులందరూ కూడా ఐకమత్యంగా ముందుకు వచ్చి చేయడానికి సిద్ధమయ్యారు. ఆధ్యాత్మికంగా గణపతి నవరాత్రులు ఆచరిస్తూనే ఈ నవరాత్రులలో పాల్గొనేటువంటి వాళ్ళంతా కూడా దేశభక్తిని చాటుకుంటూ ఈ మిగతా కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి మీటింగ్లు సమావేశాలన్నీ కూడా ఈ విధంగానే కలుసుకొని చేసుకోవడం అనేటువంటిది, అలా చేయడం కోసము బాలగంగాధర్ తిలక్ గారు ఈ నవరాత్రులను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. దీనిని ప్రభుత్వము, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారి దృష్టికి తీసుకుని వచ్చి ఇది మా సాంప్రదాయము, మేము ఇలా నవరాత్రులు చేసుకుంటాము, దీనికి మీరు అనుమతి ఇవ్వవలసింది అని అంటే బ్రిటిష్ ప్రభుత్వం వారు నవరాత్రులకు సంబంధించినటువంటి అనుమతిని ఇస్తే అలా నవరాత్రుల్లో భాగంగా దైవ భక్తితో పాటు దేశభక్తిని కూడా మిళితం చేయడం అనేటువంటిది జరిగింది. అలా 9 రోజులు పూజించినటువంటి గణపతిని తర్వాత ఏం చేయాలి అంటే, ఒకరోజు పూజించినటువంటి ఆలయాల్లో పూజించినటువంటి గణపతిని ఏ విధంగా అయితే నిమజ్జనం చేస్తూ ఉన్నారు, అదేవిధంగా 9 రోజుల పాటు పూజించినటువంటి గణపతిని కూడా ఆ 9 రాత్రులు అయిన తర్వాత అనంత చతుర్దశి రోజున అందరూ ఈ భక్తులందరూ కలిసి నిమజ్జనం చేయడం అనేటువంటి ప్రక్రియ ఆనాటి నుంచి ప్రారంభమైనట్టుగా మనకు కనబడుతుంది. అంటే నవరాత్రులలో ఇటు దైవభక్తి, రెండవది దేశభక్తి, రెండు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. అందుకే మనకు నీతి శాస్త్రంలో మన ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్తారన్నమాట, దేశభక్తి ఉంటే మీరు వ్రతాలు చేసినా సరే, హోమాలు చేసినా సరే, దానాలు చేసినా సరే, వాటన్నింటికంటే కూడా దైవభక్తితో పాటు దేశభక్తిని కలిగి ఉండడం అన్నిటికంటే ప్రధానము అని అంటారు. దేశభక్తితో ఉన్నటువంటి సమం పుణ్యం అనేటువంటిది ఇంకెక్కడా ఉండదు, కనుక దేశభక్తిని కలిగి ఉండాలని చెప్తారు. అట్లా అప్పటి నుంచి ఈ నవరాత్రుల తర్వాత నిమజ్జనోత్సవం అనేటువంటిది ప్రారంభమైనట్టుగా మనకు పెద్దలు చెప్తుంటారు. చాలా చక్కని విషయాన్ని అందించారు శర్మ గారు. శ్రీవర్షిణి, మరొక సంకీర్తన గణపతికి సంబంధించింది. వాతాపి గణపతిం భజేహం, 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 వారణాస్యం వారణాస్యం
వారణాశం వారణాశం వరప్రదం శ్రీవారణాశం వరప్రదం శ్రీవారణాశం వరప్రదం శ్రీవారణాశం వరప్రదం శ్రీవారణాశం వరప్రదం శ్రీవారణాశం వరప్రదం శ్రీవాతాపి గణపతిం భజేహం భూతాది సంసేవితచరణం భూతాది సంసేవితచరణం భూతాది సంసేవితచరణం భూతాది సంసేవితచరణం భూతభౌతిక ప్రపంచభరణం భూతభౌతిక ప్రపంచభరణం వీతరాగిణం వినతయోగినం వీతరాగిణం వినతయోగినం విశ్వకారణం విఘ్నవారణం వీతరాగిణం వినతయోగినం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజేహం వారణాశం వరప్రదం శ్రీవాతాపి గణపతిం భజేహం పురాకుంభసంభవ మునివర ప్రపూజితం త్రికోణమధ్యగతం పురాకుంభసంభవ మునివర ప్రపూజితం త్రికోణమధ్యగతం మురారి ప్రముఖద్యుపస్థితం మూలాధార క్షేత్రస్థితం రారి చత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వక్రతుండం పరారి చత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వక్రతుండం నిరంతరం నిటలచంద్రఖండం నిజవామకరవిధృతేక్షుదండం నిరంతరం నిటలచంద్రఖండం నిజవామకరవిధృతేక్షుదండం कराम्बुजपाशबीजापूरं कलुषविदूरं भूताकारं कराम्बुजपाशबीजापूरं कलुषविदूरं भूताकारं हरादिगुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्बं हरादिगुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्बं वातापि गणपतिं भजेऽहं वारणाशं वरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहम् చాలా అద్భుతంగా ఆలపించావు శ్రీవర్షిణి. అయితే శర్మ గారు, మన హైదరాబాద్లో చూసుకుంటే కనుక ఎక్కడెక్కడ ఈ నిమజ్జనోత్సవం అనేది జరుగుతుంది? హైదరాబాదు ప్రాంతాన్ని బట్టి ఆయా ప్రాంతాలకు దగ్గరలో ఉండేటువంటి చెరువుల్లో నిమజ్జనాలు చేస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్ నగరాల్లో చెరువులు అంటూ ఉంటాయా అనే సందేహం వస్తుందిగా. హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేటువంటిది
ట్యాంక్ బండ్. ఈ ట్యాంక్ బండ్ జంట నగరాల్లో ఉండేటువంటి చాలా వరకు గణపతి విగ్రహాలను ఇందులో నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వము జంట నగరాల్లో ఉన్నటువంటి అన్ని విగ్రహాలు ఈ వినాయక్ సాగర్లో తీసుకుని వస్తే చాలా ప్రమాదం అవుతుంది, కష్టం అవుతుంది అని చెప్పేసి ట్రాఫిక్ పరంగా కానివ్వండి, ఇతర కారణాల చేత కానివ్వండి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయా ప్రాంతాల్లో దగ్గరలో ఉండేటువంటి ఆ చెరువుల్లో నిమజ్జనం కోసము ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మల్కాజ్గిరి ప్రాంతంలో చూసుకుంటే కనుక మనకు సఫిల్గూడలో ట్యాంక్ బండ్ ఉంటుంది, మినీ ట్యాంక్ బండ్ అంటారు, అక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా సరూర్ నగర్ చెరువు, ఇలా ప్రాంతాలను బట్టి ఉప్పల్ దగ్గరలో ఉండేటువంటివి, బాచుపల్లికి దగ్గరలో ఉండేటువంటి చెరువులు అలా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇలా 9 రోజులు పెట్టుకున్నటువంటి గణపతి విగ్రహాన్ని ఇక్కడ హైదరాబాదు నగరాల్లో కాకుండా దూరంగా శ్రీశైలం తీసుకుని వెళ్తూ ఉంటారు, భద్రాచలం తీసుకుని వెళ్తూ ఉంటారు. అలా దూరంగా తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నదుల్లో నిమజ్జనం చేస్తూ ఉంటారు. నిజంగా అంత శ్రద్ధ ఓపికతో వాళ్ళు ఆ గణపతి విగ్రహాన్ని అంత దూరం తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేస్తున్నందుకు వాళ్ళకు చేతులు జోడించి నమస్కారం చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ వంటి నగరాల్లో స్వచ్ఛమైనటువంటి జలం చాలా తక్కువ, కలుషితంగా ఉన్నటువంటి జలాలే మనకు బయట ఉన్నాయి. గణపతిని ఇంత శ్రద్ధగా పూజించి ఇంత భక్తిగా పూజించి ఆ గణపతిని తీసుకువెళ్ళి కాలుష్యంతో కూడినటువంటి నీళ్ళు వేయడం ఎంత అపచారం అవుతుంది. కనుక శ్రమ అయినప్పటికీ కూడా, కాస్త ఖర్చు అయినప్పటికీ కూడా దూర ప్రాంతాల్లో మంచి నదీ జలాల్లో గణపతి విగ్రహంను నిమజ్జనం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అలా నదీ జలాల్లో చేసేటువంటి నిమజ్జనం వలన ఈ ఏకవింశతి పత్రాలు అన్నీ కూడా నదుల్లో వేస్తారు కనుక, ప్రవహించేటువంటి నదుల్లో వేస్తే కనుక ప్రవాహం నీటికి ఎక్కడ దోషం ఉండదన్నమాట. ప్రవాహం ద్వారానే నీరు అనేటువంటిది శుద్ధి అవుతుంది. నిలువ ఉన్నటువంటి నీళ్ళలో, అంటే ప్రవాహం లేకుండా నిలువగా ఉన్నాయనుకోండి, అలా నిలువగా ఉండేటువంటి నీళ్ళల్లో మీరు ఈ పత్రాలు పుష్పాలు ఇవన్నీ వేస్తే కనుక అవి ప్రవాహం లేకపోవడం వలన అవి అందులోనే కుళ్ళిపోయి వాటి వలన కాలుష్యం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక నిమజ్జనం చేసేటువంటి ఈ విషయంలో భక్తులు ఈ సూచనలు పాటించి నిమజ్జనం చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇంకా నా అభిప్రాయం ఏంటంటే చాలా వరకు మండపాలు 5 ఫీట్ల విగ్రహం వరకు పెట్టుకుంటే కనుక, అసలు వాస్తవానికి ప్రభుత్వము చొరవ తీసుకొని చాలా పెద్దగా ఉండేటువంటి విగ్రహాలకు అనుమతినివ్వకుండా ఎక్కడైనా సరే 5 ఫీట్ల కంటే కూడా గణపతి విగ్రహం ఎక్కువ పెద్దగా ఉండకుండా ఒక ఆర్డర్ తీసుకురావాలి. అలా 5 ఫీట్ల లోపల ఉండేటువంటి గణపతి విగ్రహాన్ని ఎక్కడికక్కడే నిమజ్జనం చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ప్రాంతాల వారీగా కాలనీల్లో గణపతి విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు కదా, అలా కాలనీలో గణపతి విగ్రహం పెట్టుకునేటువంటి వారు గణపతి విగ్రహము ఆ మండపం పక్కనే ఒక టెంపరరీ హౌస్ తయారు చేసుకోవాలి. మనకు టార్పాన్ కవర్లు దొరుకుతాయి. మీరు మహారాష్ట్ర వైపు వెళ్ళిన ముంబై, పూణే, ఇలాంటి కట్నీ ఇలాంటి నగరాల్లో అక్కడ ప్రభుత్వము ఆర్డర్ ఇచ్చిందనమాట. ఖచ్చితంగా గణపతి విగ్రహము తాత్కాలికంగా ఏర్పాటు చేయబడినటువంటి హౌజుల్లోనే నిమజ్జనం చేసుకోవాలి అని అక్కడ ప్రభుత్వం నిర్ణయం చేసింది. అక్కడి భక్తులందరూ కూడా ఆ టార్పాన్లతో తయారు చేసినటువంటి హౌజుల్లో నిమజ్జనం చేస్తారు. మన ప్రభుత్వం కూడా ఆ విధంగా చొరవ తీసుకొని కాలనీలో గణపతి మండపం పక్కనే ఒక టార్పాన్ కవర్తో 4 మూలలుగా ఒక కవర్తో హౌస్ తయారు చేసుకోవాలి. అందులో గణపతి విగ్రహాన్ని పెట్టేయాలి. 5 ఫీట్ల గణపతి ఉంటే ఒక 6 ఫీట్ల వరకు టార్పాన్ కవర్తో పెట్టేసేసుకోండి. ఒకటి నిచ్చెన లేదా ఒక స్టూల్ లాంటివి ఏర్పాటు చేసుకొని భక్తులందరూ కూడా ఇంటి నుంచి ఆ కాలనీలో ఉండేటువంటి ప్రతి భక్తుడు ప్రతి ఇంటి నుంచి ఒక బిందెడు నీళ్లు తీసుకొని రావాలి. స్వయంగా వాళ్ళ చేతులతో గణపతి విగ్రహం మీద నీళ్లు పోయాలి. టార్పాన్ కవర్లో నీళ్లు ఉంటాయి కనుక అవి ఎక్కడ పోవు. అలా ప్రతి ఇంటి నుంచి కూడా నీళ్ళ బిందెలతో నీళ్లు తీసుకుని వచ్చి నీళ్లు పోయడం వలన ఆ కాలనీలోనే వాళ్ళందరి సమక్షంలోనే గణపతి విగ్రహానికి నిమజ్జనం జరుగుతుంది. నీళ్ళన్నీ కూడా పరిశుభ్రమైనటువంటి నీళ్లు, ఇంట్లో వాడుకునేటువంటి నీళ్లు. పైగా భక్తులు స్వయంగా మేము మా స్వహస్తాలతో గణపతికి నిమజ్జనం కోసము నీళ్లు పోసి ఇందులో పాల్గొన్నామనేటువంటి సంతృప్తి, పూజించినటువంటి గణపతికి ఎలాంటి కాలుష్యమైనటువంటి నీళ్లు పడకుండా
అంత భక్తితో పూజించినటువంటి గణపతికి అంతే భక్తిగా నిమజ్జనం చేసేటువంటి విధిగా ఏర్పాటు కావడం వలన అదొక ఆత్మ సంతృప్తి. అలా అందరూ చూస్తూ ఉండగానే వాళ్ళందరి ముందే గణపతి విగ్రహము నీళ్లతో నిండిపోయి గణపతి విగ్రహం ఆ నీళ్ళల్లో కరిగిపోతుంది. తర్వాత ఏం చేయాలి? ప్రతి భక్తుడు కూడా బిందెతో ఆ నిమజ్జనమైనటువంటి నీటిని బిందెతో తీసుకొని వెళ్ళి తమ ఇంట్లో ఉన్నటువంటి మొక్కల్లో పోసుకోవాలి. ఆ మట్టిని తమ ఇంట్లో ఉన్నటువంటి చెట్ల మొక్కల్లో వేసుకోవాలి. తద్వారా తాము ఈ 9 రోజులు పూజించినటువంటి తమ కాలనీలో పూజింపబడినటువంటి ఆ గణపతి యొక్క శక్తి, అనుగ్రహము, ఆశీస్సులు ఈ విధంగా నిమజ్జనం చేయడం ద్వారా ఇంట్లో ఆ గణపతి నీళ్లు, ఆ మట్టి వేసుకోవడం ద్వారా ఆ గణపతి యొక్క అనుగ్రహము, శక్తి, ఆశీస్సులన్నీ కూడా తమ కాలనీలో తమ ఇంట్లోనే ఉండి సంవత్సరం పొడవునా ఆ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాయి. ఇది ఎంత ఆనందంగా ఉంటుంది. అవునండి. ఇది ప్రతి కాలనీలో ఈ విధమైనటువంటి ఏర్పాటు జరిగితే, ఈ విధంగా ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటే కనుక ఈ నగరాల్లో ఉండేటువంటి ట్యాంక్ బండులే కానివ్వండి, కలుషితమైనటువంటి నీళ్ళల్లో గణపతి విగ్రహాల యొక్క నిమజ్జనం జరగకుండా, గణపతికి ఎలాంటి అపచారం చేయకుండా మనము నిమజ్జనం చేసిన వారము అవుతాం. చక్కని వివరణనిచ్చారు శర్మ గారు. శ్రీవర్షిని, మరొక గణపతి సంకీర్తనను ఆలపిస్తామా? गिरिराजसुततनय सदय गिरिराजसुततनय सदय गिरिराजसुततनय सदय गिरिराजसुततनय सदय गिरिराजसुततनय सदय सुरनाद मुखर्चितपादयुग सुरनाद मुखर्चितपादयुग सुरनाद मुखर्चितपादयुग परिपालय मां इभराजमुख परिपालय मां इभराजमुख परिपालय मां इभराजमुख परिपालय मां इभराजमुख पस सनि पमरि पप मगमरि सरि सनि प सरि गम प सनि सरि गमरि सरि नि सनि प मगमरि गमरि सनि स गिरिराजसुत तनय सदय गिरिराजसुत तनय सदय गणनाथ परात्पर शंकर गणनाथ परात्पर शंकर गमवारिनिधि रजनीकर गणनाथ परात्पर शंकर गमवारिनिधि रजनीकर फणिराज कंकण विघ्न निवारण फणिराज कंकण विघ्न निवारण शांभव श्री त्यागराजनुत फणिराज कंकण विघ्न निवारण शांभव श्री त्यागराजनुत पस सनि पमरि पप मगमरि सरि सनि प सरि गम प सनि सरि गमरि सरि नि सनि पप मगमरि गमरि सनि स गिरिराजसुत तनय सदय गिरिराजसुत तनय सदय చాలా అద్భుతంగా ఆలపించావు శ్రీవర్షిని.
శర్మ గారు, మనం గణనాథుని అసలు వినాయక చవితి వచ్చిందంటేనే అసలు రకరకాల వివిధ ఆకృతుల్లో ఉన్నటువంటి గణనాథుల్ని మనం చూస్తూ ఉంటాము. మరి ఆ రూపాల్ని తీసుకువచ్చి పూజించి తర్వాత నిమజ్జనం చేయటం అనేది దీన్ని ఏ రకంగా భావించాలి? గణపతికి ఈ వినాయక చతుర్థి రోజున ఒక రూపంతో మనము ఆరాధన చేస్తూ ఉంటాం. అయితే గణపతి సహస్రనామాల్లో రకరకాల నామాలతో మనం గణపతిని ఆరాధన చేస్తుంటాం. అంటే 1000 నామాల్లో 1000 రూపాలు మనకు అందులో కనబడుతూనే ఉంటాయి. ఇలా నృత్య గణపతి, సంగీత గణపతి, మూషిక వాహన గణపతి, అభయ గణపతి, వరద గణపతి, మోదకహస్త గణపతి, ఇట్లా రకరకాల పేర్లతో గణపతులను చూస్తూ ఉంటాం కదా. ఆ విధంగా ఉన్నటువంటి ఆ గణపతి యొక్క రూపాలను కూడా మనము పూజిస్తూ ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అలా ఉన్నప్పటికీ కూడా ఎన్ని రూపాలతో గణపతి మనకు రూపాలను చెప్పడం జరిగిందో, అలా ఎన్ని ఉన్నప్పటికీ కూడా అందులో ప్రధానంగా 21 రూపాలు చెప్పారు. 21 రూపాలతో గణపతి ఆరాధన ప్రధానంగా చెప్పడం అనేట్టు జరిగింది. అంతకు మించినటువంటి ఆకృతులను మనము ఆరాధించాల్సినటువంటి అవసరం లేదు. విభిన్నమైనటువంటి ఆకృతులతో మనం ఇప్పుడు పూజిస్తూ ఉన్నాం. సరే, మీరు ఏ విధంగా గణపతి యొక్క ఆకృతిని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామిగా గణపతిని చూపిస్తున్నారు, ఆంజనేయ స్వామిగా గణపతిని చూపిస్తూ ఉన్నారు, షిరిడి సాయిబాబా లాగా గణపతిని చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ రూపాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఇవి లేవే. ఇవన్నీ కూడా కల్పితమైనటువంటి రూపాలు. ఇది ఒకరి మెప్పు పొందడం కోసము చేసేటువంటి రూపాలు. ఇవి పూజకు అర్హతమైనటువంటివి కావు, పూజార్హమైనటువంటి విగ్రహాలు కావు. 21 రూపాలలో గణపతి యొక్క రూపాలు చెప్పడం జరిగింది. ఆ విధంగానే మాత్రమే పూజించాలి. అందులో ప్రధానంగా గణపతి ఆరాధన చేసేటువంటి సమయంలో గణపతికి 4 హస్తములు ఖచ్చితంగా ఉండాలి. చతుర్భుజుడైనటువంటి గణపతి యొక్క రూపాన్ని మాత్రమే వినాయక చతుర్థి సందర్భంగా ఈ నవరాత్రుల్లో పూజించాలి. కానీ అందుకు భిన్నంగా ఉన్నటువంటి విగ్రహము పూజకు పనికిరాదు. ఈ 4 హస్తములు కూడా ఏ విధంగా ఉండాలని కూడా శాస్త్రం తెలియజేస్తుంది. పాశాంకుశములను ధరించినటువంటి వాడై 4 హస్తములు పైన ఉన్నటువంటి 2 చేతుల్లో పాశము అంకుశమును ధరించి ఉండాలి. మోదక అభయ హస్తములు, ఒక చేతిలో మోదకము లేదా పద్మం, ఇలా పద్మమును పట్టుకొని ఉంటాడు. పద్మమును పట్టుకొని ఉన్నా కానీ, లేదా ఈ చేతిలో మోదకములు కానీ, కుడి చేత్తో అభయ హస్తం, ఈ విధంగా ఉండాలి గణపతి. ఇలా చతుర్భుజుడై పాశాంకుశములను మోదకములను కానీ పద్మమును కానీ కలిగి ఉండి అభయహస్తముతో ఉన్నటువంటి గణపతి యొక్క విగ్రహము మాత్రమే ఈ 9 రోజులు పూజకు పనికి వచ్చేటువంటిది. ఇక గణపతి యొక్క బొట్టు ఉంటుందిగా. ఈ బొట్టు ఉన్నటువంటి క్రమంలో కొంతమంది ఏం చేస్తారు, వెంకటేశ్వర స్వామికి ఉన్నట్టుగా వైష్ణవ సాంప్రదాయంగా తిరునామం పెడుతూ ఉంటారు, 3 నామాలు పెడుతూ ఉంటారు. అలా పెట్టకూడదు. గణపతి శివుని యొక్క కుమారుడు కదా, అంటే శైవ సాంప్రదాయం ప్రకారము గణపతిని ఆరాధించాలి కదా. కనుక శివుడు భస్మధారుడు గనక గణపతి కూడా ఖచ్చితంగా నుదుట భస్మమును ధరించినటువంటి వాడే ఉండాలి. ఈ యజ్ఞోపవీతమును ధరించి, యజ్ఞోపవీతములు నాగయజ్ఞోపవీతము అనేటువంటి ఒక మంత్రం నామం ఉంటుంది గణపతికి. యజ్ఞోపవీతంతో పాటు ఒక సర్పమునే యజ్ఞోపవీతంగా ధరించినటువంటి వాడనమాట. చేతులకు కూడా నాగాభరణములు ధరించినటువంటి వాడు, అంటే చిన్నగా నాగ సర్పములను ఆభరణములుగా కలిగినటువంటి వాడు. ఇలాంటి రూపములతో గణపతిని ఆరాధించాలి. కానీ వెంకటేశ్వర స్వామిగా గణపతి, షిరిడి సాయిబాబాగా గణపతి, అయ్యప్పగా గణపతి, ఈ దరిద్రాలన్నీ పోయి ఇప్పుడు కొత్త దరిద్రాలు ఏంటంటే బాహుబలి గణపతి, పుష్ప 2 గణపతి. అది ఎక్కడో మనం చూసాము. ఆ గణపతి ఏవో అమ్మాయిని ఎత్తుకొని తిరుగుతున్నాడు. ఇలాంటి అంతెందుకమ్మా, హైదరాబాద్ నడిబొడ్డులో రేవంత్ రెడ్డి గణపతిని కూడా చూసాం. చివరికి ప్రభుత్వమే జోక్యం తీసుకొని పోలీసు వారు ఆ విగ్రహాన్ని తీయించారు. అంటే శాస్త్రానికి వ్యతిరేకంగా ఈ విగ్రహాలను తయారు చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఇలాంటి దిక్కుమాలినటువంటి ప్రతిమలు కూడా రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. సరే, ఇలా ఇంతకుముందు
దైవ రూపాల్లో గణపతి యొక్క విగ్రహాలను మనం చూస్తూ ఉన్నాం. అవి కూడా పూజకు పనికి వచ్చేటువంటి కావని చెప్పుకుంటూ ఉన్నాం. గత కొంతకాలంగా సుమారు ఒక దశాబ్ద కాలంగా ఏ సినిమా హిట్ అయితే ఆ సినిమా హీరోకు సంబంధించినటువంటి నమూనాలతో గణపతి విగ్రహాలు మండపాల్లో కనబడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా గణపతులే అనుకుంటే పొరపాటు. అవన్నీ గణపతులు కావు. శాస్త్రం చెప్పినట్టుగా గణపతి విగ్రహం ఉంటే అది గణపతి. శాస్త్రానికి భిన్నంగా గణపతి ఉంటే ఆయన గణపతి కాడు. మరి ఎవరు ఆయన? గజాసురుడు. పూర్వం గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు. ఆయన కూడా శరీరం అంతా కూడా మానవ శరీరం ఉండి తల మాత్రము ఏనుగు తల. ఆ గజాసురుడే మరణించిన తర్వాత ఆయన శిరస్సు గణపతికి పెట్టారు అని మనకు పురాణంలో ఒక కథ కనబడుతూ ఉంటుందన్నమాట. అయితే గజాసురుడు రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడు, తామస గుణానికి ప్రతీక. విచిత్రమైనటువంటి ఆకృతి ఆ గజాసురుడిది. అంటే అలాంటి గజాసురుని ఆరాధన వలన మనిషిలో తాపము, క్రోధము, కామక్రోధములు, అరిషడ్డు అనేటువంటివి అధికమైపోతాయి. అలా ఈ మండపాల్లో శాస్త్రానికి భిన్నంగా ఏర్పాటు చేయబడేటువంటి విగ్రహాలన్నీ కూడా గజాసురునికి ప్రతిరూపంగా కొలవబడేటువంటి రూపాలు కానీ గణపతి రూపాలు కావు. కనుక శాస్త్రం ఏ విధమైనటువంటి రూపాలను మనకు అందించిందో ఆ రూపాలు 21 రూపాలు ఇచ్చారు మనకు. 21 రకాలుగా మనం గణపతిని ఆరాధించుకోవచ్చు. ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది. మనము ఇప్పుడు ఒక గ్రామంలో ఆ ప్రజలందరూ కలిసి గణపతి గుడి కట్టాలి అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారో తెలుసా అమ్మ? ఆ గ్రామ ప్రజలందరూ కూడా గణపతి గుడి కట్టాలి అని అంటే మొట్టమొదటి ఏం చేస్తారు? ఆ ఆగమానికి సంబంధించినటువంటి పండితులను మొట్టమొదటి కలుస్తారు. ఏమండి, మేము గణపతి ఆలయం కట్టాలనుకుంటున్నాము, ఆగమ శాస్త్రం ప్రకారము ఈ గణపతి విగ్రహం ఎలా ఉండాలి అని కనుక్కుంటారు. అప్పుడు ఆయన గ్రంథాలన్నీ తిరిగివేసి అందులో ఆగమ శాస్త్రం ప్రకారము ప్రతిష్టకు యోగ్యమైనటువంటి గణపతి ప్రతిమలు ఏ విధంగా ఉండాలో వాళ్ళకి చెప్తారు. ఏమంటే ఇదిగో ఈ విధంగా ఉండాలి అని చెప్తారు. ఆ విధంగా ఆగమ శాస్త్రం చెబుతున్నటువంటి విధంగా ఆ గ్రామంలో విగ్రహ ప్రతిష్ఠ చేయడం కోసం శిల్పిని ఏర్పాటు చేసుకొని ఆ శిల్పికి ఈ నమూనాకు సంబంధించినటువంటి చిత్రాన్ని ఇచ్చి మాకు ఏ విధంగా ఇన్ని ఎత్తులు ఇన్ని అడుగులు కలిగినటువంటి ఈ రూపంలో ఉన్నటువంటి గణపతి విగ్రహం కావాలని కోరుకుంటారు వారు. మరి ప్రతిష్ఠ చేయబోయేటువంటి విగ్రహానికి మీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరి 9 రోజులు పూజ చేసేటువంటిది కూడా ఆలయంతో సమానం కాదా? అది కూడా ఆలయమే కదా. కనుక ఆ ఆలయంలో మరి ఎలాంటి విగ్రహం ఉండాలి, దానికి కూడా తర్కం చేయాలి కదా. అప్పుడు కూడా పండితులను సంప్రదించాలి కదా. ఏమండి, మేము గణపతి మండపంలో ఇలా విగ్రహం పెట్టాలనుకుంటున్నాము, సూచించండి, ఆగమశాస్త్రం ప్రకారం ఎలాంటి విగ్రహం పెట్టుకోవాలో సూచించండి అని ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, మండపం నిర్వాహకులు పండితులను అడిగి తెలుసుకుంటే ఎంత బాగుంటుందమ్మా. అవునండి. కనుక శాస్త్రానికి విరుద్ధంగా చేసేటువంటి గణపతులు పూజకు ఎంత మాత్రం పనికిరావు. చక్కని వివరణనిచ్చారు శర్మ గారు. శ్రీవర్షిని, మరొక గణపతి సంకీర్తన ఆలపిస్తావమ్మా? వల్లభనాయకస్య భక్తో భవామి, 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 వాంఛితార్థదాయకస్య వరమూషికవాహనస్య వల్లభనాయకస్య భక్తో భవామి, వాంఛితార్థదాయకస్య వరమూషికవాహనస్య వల్లభనాయకస్య భక్తో
भवामि वाञ्छितार्थदायकस्य वरमूषिकवाहनास्य वल्लभ नायकस्य भक्तो भवामि पल्लवपदमृदुतरस्य 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 पाशाङ्कुशदिदरस्य पल्लवपदमृदुतरस्य पाशाङ्कुशदिदरस्य मल्लिकाजाजिचम्पकहारस्य मणिमालस्य मल्लिकाजाजिचम्पकहारस्य मणिमालस्य वल्लीविवाहकारणस्य गुरुगुहपूजितस्य वल्लीविवाहकारणस्य गुरुगुहपूजितस्य कालीखलमालिनी कमलाक्षी सन्नुतस्य वल्लीविवाहकारणस्य गुरुगुहपूजितस्य कालीखलमालिनी कमलाक्षी सन्नुतस्य वल्लभनायकस्य भक्तो भवामि वाञ्छितार्थदायकस्य वरमूषिकवाहनास्य वल्लभ नायकस्य भक्तो भवामि శర్మ గారు 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి సందర్భంగా స్వామివారిని పూజించినటువంటి వినాయక ప్రతిమలను అసలు నిమజ్జనం ఎందుకు చేయాలి, దీని వెనుక ఉన్న ఆంతర్యాన్ని గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదములు శర్మ గారు. శుభవాస్తు. అలాగే శ్రీవర్షిని చక్కని గణపతి సంకీర్తనలను ఆలపించావు మా కోసం. చాలా చక్కగా అద్భుతంగా విన్నాం మేము కూడా. చాలా చక్కగా అనిపించింది మనసుకు ప్రశాంతంగా. నీకు కూడా ధన్యవాదాలు. ఇదండి ఇవాల్టి గజానుని జలప్రవేశం ప్రత్యేక కార్యక్రమం. ఇక నిమజ్జనోత్సవానికి సంబంధించిన సమాచారం అంతా కూడా హిందూ ధర్మం ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందిస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.